ప్రియమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన మేము ఉద్యమాలను తెలియజేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మత వివక్షకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి భావజాలతోటి పోరాడేటువంటి 22 విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చర్చించుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఏదైతే బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు ఏదైతే ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నాయో ఈ హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ నెలలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల స్టాండ్ ఏంటిది, అసలు మేము ఎవరి వైపు ఉన్నాం? ఈరోజు దోపిడీ కార్పొరేట్ పాలక వర్గాల వైపు ఉన్నామా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసుల వైపు ఉన్నామా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం కోసం ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ నిర్వహించదలుచుకున్నాం. ఇందులో అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు. మొట్టమొదటిగా నేను ఒక్కొక్కరిని ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటాను. మొదటగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సాగపైన పాపారావు గారు మాట్లాడతారు. ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగపైన పాపారావు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకు ఆదివాసీ ఉద్యమ వందనాలు. దాంతోపాటుగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలు పేరున విద్యార్థి సంఘాల నాయకులందరకు ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉన్నాయి. ఆ రోజే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని అంతటి కారణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదనంతను కూడా దోచుకొని కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో దాని అంతటి కూడా దోసిపెట్టడం కోసం ఇవాళ బహుళజాతి కంపెనీలకు దోసిపెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మనం భావించి ఇవాళ ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం ఆపిర్రు, సింధూర్ ఎందుకు ఆపిర్రు, ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపట్లేదని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు, అదాని, అంబానీ కట్టబెట్టి ఇవాళ ప్రధానంగా ఉన్న మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద, ఖనిజ సంపద, సహజ సంపద, వనరు సంపదలతో కూడా దోసిపెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసులపై హత్యలు జరుగుతున్నాయి, మారణ హోమం సృష్టిస్తున్నారు. ఆయన ఎక్కడ ప్రశ్నిస్తామో అక్కడ ఉద్యమం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేసి ఇవాళ శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఆదివాసీ విద్యార్థులే కాదు మొత్తం యావత్ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో ముందు ఉండి ఈ జరుగుతున్నటువంటి ఘటనలకు ఏదైతుందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పీడిఎస్యు రాష్ట్ర జార్జిరెడ్డి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతారు. మిత్రులారా, ఈరోజు దేశంలో ఒక జాతి ప్రజల మీద చేస్తున్న హత్యాకాండ ఏదైతుందో దీన్ని యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉంది. మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ ప్రజలపైన, ముఖ్యంగా భారతదేశ ప్రజలపైన చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మిలిటరీ పాలన లేదు, ఇది నియంత రాజ్యం కాదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
కాబట్టి ప్రజాస్వామ్య దేశ లక్షణం ప్రజాస్వామ్యయుతంగా చర్చించడం, అభిప్రాయాలని గౌరవించడం, వారితోని శాంతి చర్చలు కావచ్చు, ఇతర చర్చలు జరపడం, దాన్ని సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశంలో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీగా ప్రకటించింది. కానీ ఇక్కడ అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని, మిలిటరీ తరహా పరిపాలన చేయాలనే విధానాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనిని ప్రజాస్వామ్య దేశంగా గౌరవించే వాళ్ళు, భారతదేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకించే వాళ్ళు, భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కొనసాగించదలుచుకున్న వాళ్ళు ఈ 130 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం అనేది, ముఖ్యంగా భారతీయుల మీద చేసే యుద్ధం అనేది సరైనది కాదని అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మావోయిస్ట్ పార్టీగా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి బహిరంగ వేదికల్లో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయనే విషయాన్ని మనం ఆయా మీడియా సంస్థల ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శాంతికి సిద్ధం అని అన్న వాళ్ళతోని శాంతి చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్తో చర్చ జరిపిన వాళ్ళు, ఇతర దేశాలతో చర్చలు జరిపిన వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులతోని, భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలతోని చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటి? కాబట్టి మేము విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరణాలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి, విషాదకరంగా ఉన్నాయి. ఆయుధ విరమణకి సిద్ధపడ్డ తర్వాత దాడులు చేయడం అనేది చాలా కలిసివేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మనుషుల్ని చంపేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాయి అనేది ఈ 60 ఏండ్ల చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎవరి మెప్పు కోసం, కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసమా, బహుళజాతి కంపెనీలకి మీరు ఒత్తాసు పలకడం కోసమా చేసే ప్రయత్నాలని దేశ ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా, దేశ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. తక్షణమే మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా శాంతి చర్చలకు మేము సిద్ధం ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారుని నిలిపివేసి శాంతి చర్చలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడతారు. ఆపరేషన్ కగారును నిలిపేయాలని, అదేవిధంగా మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిలిపేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఈ ఆపరేషన్ కగారును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అనేక మంది విద్యావంతుల మీద ఇలా ఎందుకు మావోయిస్టులుగా మారుతూ ఉన్నారు? ఇవాళ లంబాల కేశవరావు కావచ్చు, ఇవాళ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి విజయలక్ష్మి అక్క కావచ్చు, అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఇలా బుర్రా అశోక్ కావచ్చు, అనేక మంది విద్యావంతులు ఎందుకు నక్సలైట్గా మారి తమ విలువైన జీవితాలను ఎందుకు త్యాగం చేస్తారో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ మేము అనేక సార్లు చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక వేర్పాటు సంస్థలతో చర్చలు జరుపుతారు. ఇలా పాకిస్తాన్ శత్రు దేశమైనా వాళ్ళతో చర్చలు జరుపుతారు. ఇలా మీరు ఈ ఆదివాసులతోని, ఈ మావోయిస్టులతోని ఎందుకు చర్చలు జరపాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఇలా భూమి ఉన్నది, ఇలా కాళ్ళ కింద లక్షల విలువైన ఇలా ఖనిజ సంపద ఉన్నది. అందుకోసమే మీరు చర్చలకు విముఖత వ్యక్తం చేస్తారని చెప్పేసి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళ పక్షాన్ని ఉంటారు తప్ప ఇలా నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు చర్చలకు ఎప్పుడో వచ్చు. ఇలా దీని ఆపరేషన్ కగారును తక్షణం నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇలా మా ఉస్మానియా విద్యార్థి సంఘాలు పిలిపించినా కూడా అందులో ముందు వరుసలో ఉండని చెప్పేసి భావిస్తూ తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడు ఏఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు లెనిన్ మాట్లాడతారు. భారతదేశంలో మూడోసారి పెట్టుబడిదారుల ప్రోత్సాహంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఈ దేశంలో పేదరిక నిర్మూలనిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు మధ్య భారతంలోని ఖనిజ సంపదను ఎవరైతే ఎన్నికలలో వారికి సహకరించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు అమ్మి వాళ్ళను ఇంకా ధనవంతులుగా చేయడానికి మధ్య భారతంలోని ఖనిజ సంపద కోసం అక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడే మావోయిస్టులను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఈ ప్రభుత్వం నిరంకుశానికి, విధ్వంసానికి సృష్టిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మధ్య భారతంలోని
ఖనిజ సంపదను ప్రకృతిని కాపాడి ఆదివాసీ అననాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పీడిఎస్ విజృంభణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ సంపదలను మొత్తం కూడా దోచుకోవడాన్ని అడ్డుకోవడం కోసం ఆయుధాలు చేతబట్టినటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చారు. దానికి ముందుగా 2025 స్టార్టింగ్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయేంద్ర శర్మ గారు శాంతి చర్చలకు ఒక ప్రతిపాదన పంపారు. దానికి ప్రతిపాదనగా మావోయిస్టు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏదైతే రాజ్యం సంబంధించినటువంటి హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉంది? సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు నిన్న పోలీసులు ఏదైతే హత్య చేసినటువంటి నంబాల కేశవరావు గారి ఇప్పటికి కూడా అతని శవాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బ్రిటిషు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ను చంపి మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమం నిర్వీర్యం అయిపోయింది, ఇది ఒక మైలురాయి అని ప్రకటించారు. అదే వారసత్వాన్ని బ్రిటిష్కు అనుకూలంగా యుద్ధం చేసినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నంబాల కేశవరావు చనిపోవడంతోనే ఒక మైలురాయి అని ప్రకటించారు. ఇవన్నీ వాస్తవాలు చూస్తూ ఉంటే మొత్తం కూడా ఆయుధాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అణిచివేత జరుగుతున్నప్పుడు సమస్య తీసుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు బంధువులకు పిలిపించినప్పుడు పిలిచి సమస్య పరిష్కరిస్తే ఈ మావోయిస్టు సమస్య అనేది ఉండదు. ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రశ్నిస్తే ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయూలు ఒప్పందం చేసుకున్నారో ఐరన్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, మిగతా ఖనిజాలను మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు అప్పజెప్తాం అనేటువంటి ఎంఓయూ ఏదైతుందో ఆ డేట్ దగ్గరికి వచ్చినంత సందర్భంలో మా గవర్నమెంట్ మళ్ళొకసారి రాదు అనేటువంటి అక్కసుతో ఒక డెడ్ లైన్ విధించి పార్లమెంట్ సాక్షిగా ఒక హోమ్ మినిస్టరు ఈ మావోయిస్ట్ అనేటువంటి తమ దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం కూడా అంతమొందిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం పలానా వ్యక్తిని మేము కూడా అంతమొందిస్తామని చెప్పొచ్చా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం అమలు అవుతుందా? ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఏమడుగుతా ఉన్నారు అనేటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కాల్పుల విరమణ పాటించారు, ఒక కమిటీ వేశారు ప్రొఫెసర్లతోని, వాళ్ళతో చర్చించండి అని చెప్పారు. శాంతి కోరుకున్నటువంటి వాళ్ళపైన అసలు యుద్ధ నీతి ఏంటిది? భారతదేశం స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించింది. యుద్ధం చేసినటువంటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం కోర్టుల ప్రకారం శిక్ష లేవచ్చు కదా. చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు? ఏదైతే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్లో అత్యాచారంలో పాల్గొన్నటువంటి పోలీసుల పైన 302 చట్టం ప్రకారం శిక్ష వేయాలి. అదేవిధంగా దానిపైన మొత్తం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ గగార్ కావచ్చు, సంబంధించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇలాంటి ఉద్యమాలకు మొత్తం కూడా ప్రేరేపించినటువంటి బీజేపీ దాని యొక్క గవర్నమెంట్ పైన మొత్తం విచారణ చేపట్టి శిక్షలను చేయించాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారు కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఆదివాసీ యువకులు చనిపోయి ఉన్నారో వాళ్ళ శవాలన్నింటిని మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. అదేవిధంగా కాల్పుల విరమణ పాటించి ఇకనైనా కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరనేటువంటి విషయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యార్థులుగా, రైతులుగా, కార్మికులుగా, రైతులు సంవత్సర కాలంగా మొత్తం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ హక్కుల ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావో, ఆందోళన దాని తీవ్రత పెరుగుతుందో అప్పుడే అణిచివేతకు గురైనటువంటి ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు పేరే విప్లవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ స్టూడెంట్ జేఏసీ నుంచి శ్రీకాంత్ మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున జేబీ. ఈ మధ్య ఆపరేషన్ కగారును చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, నేను కమ్యూనిస్టుని కాదు, నాకు సంబంధం నేను ఊకున్నాడు. తర్వాత యూదుల కోసం అన్నాడు, తర్వాత క్రిస్టియన్ల కోసము, చివరిగా నా కోసం వస్తే మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పారు. నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే
యాజ్ టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, కాంగ్రెస్ను కమ్మని పేరు. తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. వేలాది మంది ఆదివాసీలను, మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులను, మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు. తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు, ముస్లిం సిఏ తెచ్చారు, వక్స్ బోర్డు తెచ్చారు, ముస్లింల నడ్డి కూడా విడిచారు. వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు. తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు, దళితుల మీద దాడి చేపిస్తారు. చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది. ప్రియమైన ప్రజలారా, దేశభక్తులారా, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, మీ అందరికీ చేతులెక్కి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జైబీలను తెలియజేస్తున్నాం. దేశం ప్రమాదంలో పడబోతుంది. ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మూతికి చింప ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పడిచారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులను ఎట్లా చంపుతారు? ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే మల్లికార్జున ఖర్గే దాకా, మన డి రాజా దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా వేలాది మంది విద్యార్థులు మేము అందరం మాట్లాడుతున్నాము. మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటే మేము దానికి ముందు వరుసలో ఉండి మేము కూడా అర్బన్ నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అంటాం. విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు, మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు. బుద్ధుని చంపినంత మాత్రం విప్లవం అయిందా? నమ్మాల కేశవరావుని చంపినంత మాత్రం విప్లవం అవుతుందా? సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది. అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక ప్రకటన చేసిండు. మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యను చంపడం చెప్పిండు. ఆ సమస్యలు ఏంటిది? కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించాడు? ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమైన తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో లేదు. వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రాం చేసినా, ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు. వాళ్ళు మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్ఫృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోరు. కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి, వాళ్ళు కగారును ఆపరు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు BDSU రాష్ట్ర నాయకురాలు మౌనిక మాట్లాడతారు. సాధారణంగా యుద్ధం అనేది శత్రు దేశాలతో జరుగుద్ది. కానీ మన దేశంలో ఏంటంటే మన దేశ పౌరుల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది జరపడం చాలా సిగ్గుచేటు. నెక్స్ట్ ఏంటి అంటే ఒక హోంమంత్రి గారే చెప్తున్నారు ఏమని, 2026 వరకు మావోయిస్ట్ అనేది ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరపున, మీరు నిరుద్యోగాన్ని, మన దేశం మీద ఉగ్రదాడిని, లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే రూపుమాపుతామని మన టార్గెట్ పెట్టుకున్నారా? లేదు కదా. మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా, లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా, లేదంటే స్త్రీల పైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నా? ఏదీ లేదు. మీరు ఎక్కడైతే వాళ్లకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఆదివాసుల అనేది చూడకుండా మరీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేరు? ఒక దిక్కు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధమనలేదు, వాళ్ళే సిద్ధమన్నారని. మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. మీకు ఎందుకు చెవులు వినిపించట్లేవు? కళ్ళు మూసుకపోయినా, చెవులు మూసుకపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరపున అడుగుతున్నాము. నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. SFI ఉస్మాన్ యూనివర్సిటీ కార్యదర్శి అజయ్ మాట్లాడతారు. ఈరోజు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆపరేషన్ కగార్, బ్లాక్ ఫారెస్ట్ అని చెప్పి ఇట్లా వివిధ ఆపరేషన్స్ చేస్తుంది. అట్లనే ఈ పావర్టీ పోవాలని చెప్పి, ఎడ్యుకేషన్ అందరికి అందేయాలని చెప్పి, ఈక్వాలిటీ రావాలని చెప్పి ఇట్లాంటివి ఎందుకు లేదు.
ఆపరేషన్ కగార్ అని చెప్పి అంత ఎలివేట్ చేసి రాస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో, మాకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ అంటే భయం, అది అధికారంలో లేదు, ఏదో ఒక మూల ఉన్నా కూడా మాకు భయం. ఎందుకు భయం మీకు? మేము దేన్ని క్వశ్చన్ చేస్తున్నాం? మాకున్న ప్రాబ్లమ్స్ పైన కదా క్వశ్చన్ చేస్తున్నారు. మీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎరైజ్ చేస్తే మమ్మల్ని తొక్కేస్తారా? మమ్మల్ని చంపినంత మాత్రాన, మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళని చంపినంత మాత్రాన బ్యాక్ స్టెప్ కాదు. ఇప్పుడు ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి సైదులు మాట్లాడతారు, ఇంకొక 3-4 విద్యార్థులు మాట్లాడతారు. తర్వాత ఈ ముందు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి సంఘానికి ప్రత్యేకమైన జేబీములు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ కగార్ అనేది ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలి. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యొక్క చిన్న పిల్లలపై దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు, చిన్న పాప చనిపోయింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఈ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? మావోయిస్టులు అనే పేరుతోటి ఆదివాసులను అడవుల్లో ఉన్న మహిళలు అక్కడ తూనాగి ఏరుకుంటానికి పోతుంటే వాళ్ళు రొమ్ములో నుంచి పాలు వస్తున్నాయా, లేకపోతే పాలు రాట్లే? పాలు వస్తేనేమో వీళ్ళు యొక్క స్థానికులు ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నట్లు, ఈ పాలు రాకపోతేనే వీళ్ళు మావోయిస్టులుగా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. అక్కడ సైన్యం, మీరు కానీ ఈ సైన్యం కానీ ఇలాంటి చేష్టలు చేయకుండా సాధారణమైన ఆదివాసులు అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ లేవు, అసలు వాళ్ళ కరెంటు లేవు, ఊళ్ళలో గూడు లేదు, నీరు లేకుండా అక్కడ ఏదో తూనాగి ఏరుకుంటా బతుకుతున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు నడపాలా. సాధారణమైన ప్రజలను బలి తీసుకోకండి. ఇక్కడ ఎవరికి ముప్పు అవుతుంది? మావోయిస్టులతోటి నాయకులకే ముప్పు అవుతుంది, సాధారణ ప్రజలకు ప్రాణాలకు ముప్పు లేదు. అందుకనే ఈ మావోయిస్టులను అంతం చేస్తే మా రాజ్యానికి ప్రమాదం ఉండదని ఈ యొక్క నాయకులు ఈ ఆపరేషన్ కగార్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా వచ్చి మేము శాంతి చర్చలు కన్నా జరుపుతామంటున్నారు. ఇంతవరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చర్చలకు సిద్ధంగా లేరు. వెంటనే మీరు చర్చలకు రావాలా. అసలు వాళ్ళ యొక్క డిమాండ్ లేనిది, వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కరించాలా. భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవట్లేరు. అదే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కాల్పులు యథేచ్ఛగా నడుపుతారు. ఒక కాంచి పాకిస్తాన్ తోటేమో ఒప్పందాలు నడుపుకుంటారు, దేశ పౌరుల మీదనే కాల్పులు నడుపుతారు. అక్కడ పౌరులను చంపి మన సైన్యమే అక్కడ సంతోషాలు చెప్తుంటే చాలా కన్నీరు. అసలు చూస్తేనే ఆ వీడియోలు చాలా బాధాకరం అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న పౌరులను చంపే ఆనందాలని అక్కడ అసలు కాల్పులు జరుపుతున్నారు. అది చూస్తే అసలు మన దేశంలో అసలు వేరే దేశంతో పోరాడుతుందా, మన దేశంలో ఉన్న పౌరులతోటి పోరాడుతున్నది ఏం అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరిపి, ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పక్కదోన పెట్టి ఈ ఆపరేషన్ కగారు తోటి ఈ యొక్క ఆదివాసులని బలిగొంటున్నారు. అసలు మావోయిస్టుల యొక్క డిమాండ్ లేదని చూడండి, ఆ డిమాండ్లు పరిష్కరించి వాళ్ళు వచ్చి శాంతి చర్చలు అని చెప్పిర్రు. శాంతి చర్చలకు మీరు దూరంగా ఉంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, మీరు అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా గారు, మీరు వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేసి దేశంలోని శాంతి వాతావరణం కల్పించి, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ప్రజా సమస్యలు, నిరుద్యోగం అన్ని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మీద గన్ను పెట్టి సాధారణ ప్రజలను కాలుస్తున్నారు. ఇది అంతా దేశ ప్రజలారా మనంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోనే వీళ్ళు మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు మాకు 400 స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పిస్తామన్నారు. అదే నేడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీఆర్ నితీష్ కుమార్ ఎవరు, మీరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఒత్తిడి తేండి. మీరు ఒక ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారా, మీరు కేంద్ర ప్రభుత్వానికి కన్నా మీరు డిమాండ్ పెట్టండి. ఎందుకంటే సాధారణ ప్రజలు, అక్కడ ఉన్న గిరిజనులు కన్నా తెగలు చనిపోతున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజాస్వామ్యాలు మీరు మాట్లాడుకొని ఆపరేషన్ కగారును నిలిపేసేటట్టు శాంతి చర్చలు జరపాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇప్పుడు సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి రీసెర్చ్ స్కాలర్ అజయ్ మాట్లాడతారు. ముందుగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు చేసి ఎన్కౌంటర్లో మరణించినటువంటి విజయలక్ష్మి గారికి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నివాళి అర్పిస్తున్నాము. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని చెప్పేసి అపోహలు సృష్టించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం తగ్గుముఖం పట్టినా కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పుడు ప్రజలందరూ కూడా భూమి కోసం, భుక్తి కోసం అనేది పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలుగా ఈరోజు అణగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా ఒకరోజు గన్నుబట్టినటువంటి ఈ నాయకులు అందరూ కూడా విప్లవాన్ని సృష్టించాలని చెప్పేసి ఆ రోజు
దళిత బహుజన వర్గాలు అన్నీ కూడా అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. అదే వర్గాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా విప్లవాన్ని సృష్టించి ఓట్ల విప్లవం సృష్టించి ఈరోజు ఏదైతే బలహీన దశలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఈరోజు వారి మీద శాంతి చర్చలు జరుపుతాం అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారిని చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఒకవైపు మోడీ ప్రభుత్వము ప్రపంచ వేదికల మీద మేము బుద్ధుని ల్యాండ్ నుండి వచ్చినాము, ల్యాండ్ ఆఫ్ బుద్ధుని యొక్క ఆచరణలను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రపంచ వేదిక మీద ప్రకటిస్తూ ఈరోజు ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిని గమనించి ఈరోజు క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, అదేవిధంగా బుద్ధిస్టులు కానీ అందరికి కూడా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా 90% ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా బతుకుతున్నారు. కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ మన అభివృద్ధి కోసము మనము ఈ పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని, శాంతిని పరిరక్షించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. PDSU రాష్ట్ర అధ్యక్షుడు పుడపండి నాగరాజు మాట్లాడతారు. తర్వాత ఇంకొక ఇద్దరు మిత్రులు మాట్లాడతారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఓయూ విద్యార్థి సంఘాలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా గత కొన్ని రోజులుగా భారతదేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న పరిస్థితి కూడా మన అందరికి తెలుసు. ఎందుకు ఆ భయానక వాతావరణం ఏంది? ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆదివాసుల పైన, అదేవిధంగా మావోయిస్టుల పైన దాడి నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఒక నిస్సిగ్గుగా ఈ యొక్క దేశానికైనటువంటి అమిత్ షా ఏదైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఏమని చెప్తున్నాడు? 2026 మార్చి 31వ తారీఖు వరకు ఈ దేశాన్ని నక్సల్ రహిత దేశంగా మావోయిస్టులను మొత్తం చంపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదొక సిగ్గుమాలినటువంటి చర్యగా మనం భావించాల్సింది. ఎందుకంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క దేశాన్ని మేము కాపాడుతామని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దానికి విరుద్ధంగా ఈరోజు ఒక మనిషిని చంపుతామని చెప్పేసి మాట్లాడడం అనేది ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అడవిలో ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆంధ్ర, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ మావోయిస్టు పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో మీరు తెలుసుకోకుండా ఈరోజు మేము ఆదివాసులను చంపేస్తామని చెప్పేసి చెప్పడం అనేది సిగ్గుచేటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆదివాసీ గుడాల్లో ఆదివాసులు నివసిస్తున్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిలో దాదాపు 82 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టుబెట్టడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు ఆదివాసుల పక్షాన నుండి పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు కాల్చి చంపడానికి పూనుకుందని చెప్పేసి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం విద్యార్థులు కావచ్చు, ఈరోజు మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఈరోజు ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలి. ఈ దేశ పౌరులు వాళ్ళు కూడా మావోయిస్టులైనా, నక్సలైట్లైనా ఎవరైనా కూడా ఈ యొక్క దేశ పౌరులే. వాళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్య ఏదైతే ఉంటే వాళ్ళతోటి శాంతి చర్చించి మాట్లాడుకోండి అని చెప్పేసి ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా మేము గన్నులు దించుతాం, మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సాగిస్తామని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళకి టైం ఇవ్వకుండా కాల్చి చంపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కాల్చి చంపినంత మాత్రాన భావాన్ని మనం ఆ యొక్క భావజాలాన్ని తొలగించలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరినీ, ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ బలగాలు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోటి చర్చలు విచారణ జరిపించి ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు BSA రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్ మాట్లాడతారు. మిత్రులారా, ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ 2026 మార్చి 31 వరకు ఈ దేశంలో మావోయిస్ట్ రహిత భారతదేశంగా ఈ యొక్క దేశాన్ని చేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము అదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఒక డేట్ లైన్ పెట్టుకొని ఒక మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చేస్తామన్న మీరు మరి అదే ఒక డేట్ లైన్ పెట్టుకొని ఈ దేశంలో ఉగ్రవాదులు రాకుండా, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు రాకుండా నువ్వు ఒక డేట్ లైన్ పెట్టుకొని వాళ్ళు రాకుండా ఎందుకు చేస్తలేరు? 75 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఉగ్రవాదులు వస్తున్నారు, దేశంలో హత్యలు జరుగుతున్నాయి, ఉగ్రముఖలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఎందుకు ఆ ఉగ్రముఖలను కట్టడి చేస్తలేరు? అదేవిధంగా ఈ మధ్యకాలంలో
ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతోటి కర్రెగుట్టల పైన ఒక జాతీయ జెండాను ఎగరేసి ఈ పారామిలిటరీ బలగాలు కర్రెగుట్టలు స్వాధీనం చేసుకునే సంబరాలు చేసుకున్నారు. అదేమన్నా పిఓకేనా మీరు జెండా ఎగరడానికి? లేకపోతే చైనా ఆక్రమించుకున్న సియాచిన్ ప్రదేశం? ఈ దేశం ఈ మధ్య భారతదేశంలో ఉన్న కర్రెగుట్టలు స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండా ఎగరేసుకొని మీరు స్వాధీనం చేసుకోవడం అని ఎంత సిగ్గుమాలిన విషయం. మీరు స్వాధీనం చేసుకోవాల్సింది పిఓకేను, లేదంటే సియాచిన్ చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను మీరు స్వాధీనం చేసుకొని సంబరాలు చేసుకోవాల్సింది పోయి మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసీలు ఉంటున్న భూభాగాలను మీరు జాతీయ జెండా ఎగరేసి మీరు సంబరాలు చేసుకోవడం ఎంత సిగ్గుచేటు. అలాగే అక్కడ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడం కోసం మీరు ఒక ఆపరేషన్ కగారును పెట్టి అక్కడ ఆదివాసీల పైన చిత్రహింసలు పెట్టి ఈ మధ్యలో చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న మిలిటరీ బలగాల 20 మందిని మీరు పట్టుకొని హత్య చేసిళ్ళు. వాళ్ళ ఫోటోలు కూడా మీడియాలో ప్రచురితమైనాయి. ఒక్కొక్కరిని ఎంత క్రూరంగా హత్య చేసి చంపిల్లంటే అది జరిగింది ఎన్కౌంటర్ కాదు, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మీరు చిత్రహింసలకు గురి చేసి చంపేసినాం. వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళ ఎముకలు కానీ మొఖాలు కానీ ఒక్కరికి మూతి మీద ఒక్కరికి ముఖంలో పనులు లేవు, ఒకరికి కళ్ళు సరిగా లేవు, ఒకరి ముఖం కూడా సక్కలేదు. మొత్తం చిత్రహింసలు పెట్టి వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేసి చంపేసిర్రు. ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు సుమోటోగా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నో కేసులను సుమోటోగా తీసుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో తీర్పులు ఇచ్చింది. ఈ యొక్క మావోయిస్టుల పైన హత్యాకాండాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సుమోటోగా కేసులు తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పునిస్తలేరని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. అలాగే ఒక కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెనక్కి తీసుకొని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్దగా ఉద్యమాలు చేస్తామని తెలుపుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 22 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేషన్ కగారును నిలిపివేయాలని ఈరోజు ముక్త కంఠంగా వివిధ సంఘాల నాయకులు విద్యార్థులందరం కలిసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మొట్టమొదటిగా ప్రశ్నించేటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, కానీ ఏమైనా ఫలితం వచ్చిందా? శూన్యం. ప్రపంచ దేశాలు 2వ ప్రపంచ యుద్ధం శాంతి కోరుకున్నారు. అంటే ఈ రోజు కూడా అక్కడున్నటువంటి మావోయిస్టులు కూడా ఆదివాసులు కూడా ఈరోజు శాంతి కోరుకుంటున్నారు, చర్చలు జరపాలంటున్నారు. అలాంటి వ్యక్తులతో ఈరోజు చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళని చంపుతా అని చెప్పడం, ఒక డెడ్ లైన్ విధించడం సిగ్గుచేటు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు వివిధ దేశాలతో యుద్ధం జరుగుతుంది, అప్పుడు మీరు వివిధ దేశాలతో యుద్ధం చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏముండదు, ఓన్లీ నష్టమే పడుతుంది. ఆర్థిక నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ దేశానికి మీరు వివిధ దేశాలతో యుద్ధం చేసినప్పుడు శాంతి కోరుకుంటున్నారు, చర్చలు జరుపుతారు. కాబట్టి మీరు వెంటనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతోనైనా కానీ అదేవిధంగా అక్కడ ఆదివాసులతోనైనా మీరు చర్చలు జరపాలి, అక్కడ కాల్పులు విరమించాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఒకవేళ ఆదివాసులకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఆదివాసులకు చదివించండి. అక్కడ చదువు లేదు, అక్కడ కరెంటు సప్లై లేదు, అక్కడ రోడ్డు సౌకర్యాలు లేదు, అక్కడ వసతులు లేవు, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఈరోజు అజ్ఞానానికి దూరంగా గుట్టలలో ఉన్నాడు. వాళ్ళకు ఒక అవసరాలను తీర్చాలే కానీ మీరు ఇలాంటి అవసరాలు తీర్చకుండా ఈరోజు వాళ్ళని చంపుతా ఉంటే మేము ఉస్మానియా విద్యార్థిగా, ఒక బీఆర్ఎస్ విద్యార్థి నాయకుగా మేము చూస్తూ ఊరుకున్నాం. వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే ఆపరేషన్ కగారును విరమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రులారా, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా, మత వివక్షకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవాలని చెప్పేసి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, పౌర ప్రజాస్వామిక హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి పోరాడేటువంటి 22 విద్యార్థి సంఘాలు ఒకే దాటికి వచ్చి మేము ఈ ఆపరేషన్ కగారును ఆపివేయాలని చెప్పేసి
ఈ దేశ ప్రజానీకమైనటువంటి ఆదివాసీలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా? ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది పనిచేస్తుందా? ఈరోజు గవాయ్ గారిని అడుగుతున్నా, సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా? సుప్రీంకోర్టుకు ఈ దేశంలో మధ్య భారతదేశంలో ఆదివాసీలపై తూటాలు దిగేది కనబడతలేదా? సుప్రీంకోర్టుకు ఈరోజు డిఆర్జీ బలగాలకు చట్టబద్ధత లేదా తెలియదా? డిఆర్జీ బలగాలు ఏ రిక్రూట్మెంట్ ప్రకారం రిక్రూట్ అయినాయి సుప్రీంకోర్టుకు తెలియదా? గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆదివాసీలపై ఇదే విధంగా భారత పారామిలిటరీ బలగాలు సల్వాజుడం పేరుతోటి కొంతమంది ప్రైవేట్ సైన్యం యుద్ధం చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సల్వాజుడంకు చట్టబద్ధత లేదు, సల్వాజుడం మేము రద్దు చేస్తా ఉన్నామని. అదేవిధంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావును నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల బస్తర్ ఏరియాలో బిజాపూర్ ఏరియాలో ఉన్నటువంటి 4 జిల్లాల డిఆర్జీ బలగాలు హత్య చేయడం జరిగింది. నంబల కేశవరావును హత్య చేయడం జరిగింది. అతనితో పాటు మరో 28 మంది విప్లవకారులను హత్య చేయడం జరిగింది. వాళ్ళు ఏ చట్టం ప్రకారం రిక్రూట్ కాబడ్డారనేటువంటి విషయాన్ని ఇలా సుప్రీంకోర్టు చెప్పదలుచుకుందా? ఏ చట్టం ప్రకారం వాళ్ళు రిక్రూట్ కాబడ్డరు? ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు హామీ పడ్డదా లేదా? ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనధర్మ శాస్త్రాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం చేయాల్సి వస్తుంది? పారామిలిటరీ బలగాలను మీరు బార్డర్లో పెడితే ఇవాళ పాకిస్తాన్కు మనకు యుద్ధం జరగకపోతుండే. ఇలా మీరు బార్డర్లో ఉంచాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి కర్రెగుట్టలలో పెట్టిళ్ళు. కర్రెగుట్టలలో 20,000 మంది పారామిలిటరీ బలగాలను 22 రోజులు వాళ్ళను కూడా గస్తీ గాయిస్తూ అక్కడ వాళ్ళను ఒక ఏరువేత కార్యక్రమం, చుట్టుమిట్టి ఏరువేత కార్యక్రమం చేస్తూ 30 మంది విప్లవకారులను పొట్టన పెట్టుకున్నారు. అందులో ఒక నవ యువకుడు డాక్టర్ మన చందు కూడా అమలు కావడం జరిగింది. అసలు మీరు ఎందుకోసం అడవులకు పారామిలిటరీ బలగాలను అక్కడ తీసుకుపోతా ఉన్నారు, అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉన్నారు? లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను మీరు అడవులకు ఎందుకు తీసుకుపోతా ఉన్నారంటే అక్కడ విలువైనటువంటి బంగారం, ఇనుము, అల్యూమినియం, బాక్సైట్, అదేవిధంగా బొగ్గు, ఇలాంటి యురేనియం లాంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపద ఉంది కాబట్టి మీరు ఇలా పారామిలిటరీ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ మావోయిస్టుల పేరు మీద మీరు ఎవరిని చంపుతున్నారు? 100 మంది నక్సలైట్లు చంపితే 400 మంది ఆదివాసీలు చనిపోయారు. అందులో మంగ్లీ సోడి తల్లి సోమ్లా, బీజాపూర్ జిల్లా 6 నెలల పసిపాప, తను మావోయిస్ట్ అని చెప్పేసి ఈరోజు అమిత్ షాని అడుగుతాను నేను, ఈ నరేంద్ర మోడీని అడుగుతాను నేను, సుప్రీంకోర్టు అడుగుతాను నేను. అని ఆయుధం పట్టిండా? 6 నెలల పాప ఆయుధం పట్టిండా? మావోయిస్టు భావజనంతో మిమ్మల్ని అతలాకుతలం చేసిండా? ఎందుకు 6 నెలల పాప మంగ్లీ సోడిని మీరు చంపాలన్నటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలకు ముందు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ భారత ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ మీరు అనిల్ అంబానీ, జిందల్, మిట్టల్, అదానీల కోసమే ఎంఓయూలు చేసుకొని ఇలా అక్కడటువంటి ఖనిజ సంపదను దోసుకోవడంలో భాగంగానే ఈ అప్రకటిత అమానవీయ నీతిలేని యుద్ధాన్ని మీరు ప్రకటించింది. ఇలా భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పింది. ఇలా మేము భూ సమస్యను పరిష్కరిస్తే, కుల వివక్షను పరిష్కరిస్తే, మత వివక్షను పరిష్కరిస్తే, లౌకిక ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడితే, జాతుల సమస్యలు మీరు పరిష్కరిస్తే, అందరికీ విద్య, వైద్యం దక్కుతే, అందరికీ ఆరోగ్యం దక్కుతే, అందరికీ భూమిపై సమాన హక్కులు దక్కుతే మేము ఈ రోజు విప్లవకారులుగా మారేటువంటి పరిస్థితి ఉండకపోయే దేశంలో అని చెప్పిండు. స్పష్టంగా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం, పీడిత ప్రజానికం కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం మేము ఇలా విప్లవకారులుగా మారాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసిండు. అదే క్రమంలో మేము ఇలా ఈ ఆదివాసులపై జరిగే హత్యాకాండను ఆపాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వంతో మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నాం, మేము చర్చలకు సిద్ధమని కూడా చెప్పిండు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు కాల్పుల విరమణ అని చెప్పేసి ఒకవైపు ప్రకటించిన సందర్భంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ యుద్ధనీతి కూడా ఒకవైపు కాల్పుల విరమణ అంటే చర్చలు చేస్తారు. ఏ దేశంలోనే కూడా, ఏ రాష్ట్రంలోనే కూడా కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు చర్చలకు సిద్ధమవుతారు. ఇది ప్రజాస్వామ్య దేశం యొక్క లక్షణం. కానీ మీ యొక్క ఫాసిస్ట్ లక్షణం ఏంటంటే, మీ యొక్క హింసా సిద్ధాంతం ఏంటంటే, గుజరాత్లో మీరంతా కూడా మారణకాండ సృష్టించారు, ఇక్కడ మణిపూర్లో ఆదివాసులు లేకుండా మారణకాండ సృష్టించారు, ఇలా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇలా మైనార్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన కాంచి కూడా ఎప్పుడు కూడా మీ హింసా సిద్ధాంతంతో అనేక మంది ప్రజలను ఇలా మీరు చంపుతా ఉన్నారు, మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మీరు మత ఘర్షణలు సృష్టిస్తూ ఉన్నారు, కుల ఘర్షణలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ఆదివాసులు మొత్తం కూడా ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము చర్చలకు వస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకవైపు చర్చలు ప్రకటిస్తూ ఉంటే, ఇంకోవైపు మీరు లక్షలాది బలగాలను అక్కడ డిప్లాయ్ చేసి ఇలా నంబర్లో కేసీఆర్ను హత్య చేసిళ్ళు. నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తా ఉన్నా, చారు మజుందార్ను హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా?
ఇవాళ నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, మురళిని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇలా కిషన్జీని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇలా ఆజాద్ని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? పీడిత ప్రజల ఆదివాసీ నాయకుడు ఇలా హరిభూషణ్ హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇక్కడ అనేక మందిని కూడా ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీతో పాటు వరవరరావును, ఆనంద్ తేల్తుండేను, అదేవిధంగా సాయిబాబా సార్ను, అదేవిధంగా అమిత్ భట్టాచార్యను, అదేవిధంగా అనేక మంది ప్రొఫెసర్లు, సుధాభరద్వాజ్ లాంటి లాయర్లను, ప్రొఫెసర్లను, లాయర్లను, మేధావులను, విద్యార్థులను మీరంతా కూడా అర్బన్ నక్సలైట్ అనే ఒక ముద్రేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఆగుతాయా? ఈ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఆగవు. ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ముందుకు పోతా ఉంటాయి. మీరు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాదాపు 30-40 మంది విద్యార్థుల మీద మీరు ఊపా కేసులు నమోదు చేసిరు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 150 మంది విద్యార్థుల మీద, మేధావుల మీద మీరు ఇలా ఊపా కేసులు నమోదు చేసిరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రశ్నించే ప్రతి ఒక్కరు మీరు అర్బన్ నక్సలైట్ అంటూ ఉన్నారు. ఇలా ఢిల్లీ నాటి మోటుగా సంవత్సరం కూడా ఉద్యమం చేసిరు. రైతులంతా కూడా మీరు పెట్టుబడిదారులకు ఈ ధాన్యాన్ని అమ్మేటువంటి రైతు వ్యతిరేక చట్టాలను, వాళ్ళ భూములు కబ్జా చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఇలా రైతులు సంవత్సరంన్నర ఢిల్లీ నడబడిన ఉద్యమం చేస్తే మీరు రైతులందరూ నక్సలైట్ అంటారా? ఈ దేశంలో ప్రశ్నించే ప్రతివాడు నక్సలైట్ అంటారా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నక్సలైట్ అవుతాడు. మొన్న కేసీఆర్ బహిరంగ సభలో శాంతి చర్చలు జరపాలన్నాడు. మావోయిస్ట్ ఎజెండా మా ఎజెండా అన్నాడు. మరి తను నక్సలైట్ అవుతాడా? మాట్లాడే ప్రతి ఒక్కరు నక్సలైతే ఈ దేశంలో అనిల్ అంబానీ, మింటల్, జిందల్, అదానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు మినహా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కూడా ఇలా మావోయిస్టులు అవుతారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరు మావోయిస్ట్ అయితే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ పౌరుడు మావోయిస్ట్ అవుతాడు. అట్లాంటి సందర్భాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తా ఉన్నది. ఇలా పారామిలిటరీ బలగాలను అనేక మంది పొట్టలు పెట్టుకోవడానికి కారణం ఈ అమిత్ షా, మోడీ. వీళ్ళ మీద సుప్రీంకోర్టు తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలని చెప్పేసి, మరింత మంది ప్రాణ నష్టం జరగదని చెప్పేసి చర్చలకు రండి. మీరు చర్చలకు వస్తే అల్పవిరమణ ప్రకటించండి. చర్చలకు వస్తే వాళ్ళు ఏ సమస్యలు దేశ ప్రజలకు ముందు పెడతారో, మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారో, ఏవి సాధ్యాలో ఈ దేశ ప్రజలకు గమనిస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ప్రొఫెసర్లు గమనిస్తారు, మేధావులు గమనిస్తారు. అదేవిధంగా ఈ భారతదేశంలో చర్చల సందర్భాలు అనేకం జరిగినాయి. మనకు ఈశాన్య భారతంలో సాయుధ దళాలతోటి, వాళ్ళు ప్రత్యేక జాతి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి దళాలతోటి చర్చలు జరిగినాయి. అంతర్జాతీయంగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా మధ్య భారతదేశంలో ఇలా చర్చలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఇంకొక ప్రాణాన్ని తీస్తే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మేము చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ మోడీ, అమిత్ షాలారా, మీరు ఈ దేశంలో ఆదివాసుల ప్రాణాలు తీసి మేము గర్వంగా విర్రవీగడమా? ఎంత సిగ్గుచేటు! నాకు తెలిసినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఇలా స్పష్టంగా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళలో రాస్తా ఉన్నారు. ఏంది మనుషులను చంపి నృత్యాలు చేయడం ఏంది? హోలీ ఆడడం ఏంది? ఇదేంది? ఈ దేశంలో మనుషులను చంపి మీరు డాన్సులు వేయడం ఏంది? కేరింతలు కొట్టడం ఏంది? ఎంత దుర్మార్గం! ఇది అనాగరిక సమాజమా? ఇది నాగరిక సమాజమా? ఎలాంటి సమాజం? ఎలాంటి దౌత్యనీతి ఇది? ఎలాంటి యుద్ధనీతి ఇది? ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? మనిషికి మానవత్వం లేదా? ఇంత దుర్మార్గమైనటువంటి దేశంలో బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజానికం అంతా కూడా సిగ్గుపడుతున్నది ఇలా మీ పాలన చూసి. మీరు దేశ ప్రజలపై యుద్ధం చేస్తూ మీరు కేరింతలు కొట్టడమా? ఎంత సిగ్గుచేటు! సోదర మిత్రులారా, ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ముక్తి భారత్ అన్నారు, వాళ్ళు రేపు దళిత ముక్తి భారత్ అంటారు, రేపు మైనార్టీ ముక్తి భారత్ అంటారు, ఆ తర్వాత మావోయిస్టు ముక్తి భారత్ అంటారు. ఈ దేశంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఎవరు లేకుండా చేసి జైళ్లలో గుక్కడం, అమానవీయంగా హత్య చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు పూరుకుంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనమంతా ఏకం కావాల్సిన సందర్భం ఉన్నది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు అన్ని కూడా ఇలా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆదివాసీ ఎంపీలను అడుగుతా ఉన్నాను, మీరు ఈ దేశంలో ఆదివాసులకు ప్రాతినిధ్యం వహిస్తూ పేసా చట్టం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కాపాడదామని చెప్పేసి కదా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా మీరు పార్లమెంటరీగా ఉన్నారు. మరి మీరంతా ఇంత జెనోసైడ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారు? మీరు మాట్లాడారు ఇలా అనేటువంటి విషయాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించాలి, ఒక తీర్మానం చేయాలి. మీరు ఖచ్చితంగా ఆపరేషన్ కగారును తక్షణమే ఆపేటట్టు మీరు ఒత్తిడి తేవాలి. ఎందుకోసం ఈ యుద్ధం చేస్తున్నాము? ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నాము? కేవలం ఒక 10 కుటుంబాలు బతకడం కోసం దేశ సంపదను మొత్తం కూడా అమెరికాకు, అదానికి, అంబానీకి కట్టడం కోసమేనా ఈ అమానవీయ అప్రకటిత యుద్ధం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇలాంటి ప్రయత్నాలు కనుక పూనుకోకపోతే యావత్ భారత విద్యార్థులు కానీ, మేధావిలో కానీ, రాజకీయ పార్టీలను, కార్మికులను, కర్షకులను ఏకం చేస్తూ పార్లమెంటును ముట్టడిస్తాం, కగారును ఆపుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.